తెలంగాణ టీడీపీ అన్నోడు కాంగ్రెస్ ఇంకోలా మన బీజేపీలంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది రాకముందు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడేమో రాష్ట్రం అప్పుడు ప్రాంతం మొత్తం బీసీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం 19 ఇవాళ 261 ఎవరికున్నట్టు బీసీల మీద ప్రేమ మీ ప్రేమ ఏందో మా ప్రేమ ఏందో ఈ సంకేతం తెలుస్తుంది అంతే కదా నేను ప్రకటించిన మండలానికి ఒకటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నా తక్కువనే మాకు బీసీల జనాభా ఎక్కువ ఎంత పెట్టుకున్నా కూడా అందలేకపోతున్నామని కూడా నేను చెప్పిన స్పష్టంగా యాజ్ ఎ పాలసీగా అట్లే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు భారతదేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ చేయలే ఫస్ట్ టైం ఇండియాలో మార్కెట్ కమిటీలలో బీసీలకు రిజర్వేషన్ తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటి రాష్ట్రం టీఆర్ఎస్ ఎంబీసీలకు మన కార్పొరేషన్ పెట్టింది కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం ఇండియాలో ఎక్కడ పెట్టలేదు మొత్తం ఎంటైర్ కంట్రీలో చచ్చిపోయే ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికులు ఇలా ఆదుకొని వాళ్ళ జీవితాలు నిలబెట్టి ఇంకా జరుగుతుంది నిన్న అయ్యాలు కూడా మా శాసనసభ్యులు అధికారులంతా పంపిణీ చేస్తారు బతుకమ్మ చీరలు వాళ్ళకు ఉపాధి కల్పించి ఒక భరోసా కళ్ళు దుకాణాలు బంద్ చేసి వాళ్ళ నోట్ల మన్ను పోస్తే ఇలా బీసీలను మళ్ళీ రివైవల్ చేసి వాళ్ళకి శాశ్వతంగా చెట్ల పన్ను రద్దు చేసి మా గీత కార్మికులు కూడా మేము ఆదుకొని ఇలా ముందుకు పోతున్నాం ఇంకా కూడా చేయాల్సింది ఇంతకే సరిపోలే వీళ్ళు ఎవరు చేయలే అన్ని వృత్తి పనులు ఒకటే ఒక మన చెప్పులు కుట్టే వృత్తి తప్ప మిగిలిన వృత్తి పనులు అన్నీ కూడా బీసీలు స్వీకరించింది ఇక్కడ తెలంగాణ సమాజంలో అవన్నీ ధ్వంసం చేశారు ఈ సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ హయాంలో మొత్తం నాశనం పట్టారు అటు గీత వృత్తి నాశనం పట్టిండ్రు గొర్రెలు బిచ్చే నాశనం పట్టిండ్రు 74 లక్షల గొర్రెలు ఇచ్చి మేము పంపిణీ చేసాం యాదవులకు ఇక్కడ కొల్ల కుర్మలకు వీళ్ళ జీవితంలో కూడా చేయలే 4,000 కోట్ల రూపాయలతోనే ఆ స్కీమ్ పెట్టి ఇతర రజకులకు కావచ్చు ఇంకా ఇతర అనేక బీసీ వర్గాలకు కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం సెలూన్లకు కూడా డొమెస్టిక్ పవర్ సప్లై చేస్తాం ఈరోజు వాళ్ళకి కమర్షియల్ పవర్ ఉండే ఇన్ని రోజులు వీళ్ళ ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా వీళ్ళు చేయలే ఇలా టుడే వీ సప్లై పవర్ టు ఆల్ ద సెలూన్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద స్టేట్ డొమెస్టిక్ ఛార్జ్ ఎంత ఉంటుందో అంత ఇచ్చే విధంగా చేస్తాం ఇక్కడ జరిగింది ఏంటండి యాక్చువల్గా పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మేము సిన్సియర్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం దాని మీద చర్చ చేసినాం చాలా పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో యాక్ట్ తెచ్చినాం యాక్ట్ పాస్ చేసినాం యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం 34% బీసీల రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అందరు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపలనే పెట్టి 61.19 రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసేయండి నోటిఫై చేయండి అని చెప్పించినాం దీని మీద ఎవరండి పోయింది స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సంగారెడ్డి జిల్లా గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు హైకోర్టుకు పోయారు 50% ఉండాలి రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కూటమి కడుతున్నారు ఈ కూటమి పోయింది సోకాలిన గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పోయే కూటమే 50% రిజర్వేషన్ మించద్దని కోర్టుకు పోయింది ఈయన మట్టిగా నేను స్టోరీ చెప్తలేండి ఇవి జడ్జిమెంట్లు కాపీలు ఇవన్నీ ఎవరు పోయినరు వేసిన వాళ్ళు ఎవరు కొట్టేస్తే మేము ఊరుకోలే ఇమ్మీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినాం సార్ ఇమ్మీడియట్ అప్పీల్ పోయినాం పోయి దాన్ని 61.919% పెట్టుకుంటాం గతంలో ఉందండి మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం వాళ్ళు కూడా కొట్టేసారు సమస్య లేదు ప్రసక్తి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది దాని తదనంతరం ఇక్కడ ఒక హైకోర్టు ఎవరో ఒక ఆయన కేసు వేస్తే 100 రోజుల లోపల మీరు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలని హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 50% మించి రిజర్వేషన్ ఉండద్దని ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పు ఇంకో పక్క జనవరి 10 లోపు అంటే 100 రోజులలో ఎలక్షన్ పెట్టండి అని హైకోర్టు తీర్పు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుందండి ఆప్షన్ ఏం చేయాలి మా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు ఇప్పుడు
సచ్చినట్టు మార్చి కొత్త జీవో ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశం ఉందో దాన్ని 50% రిస్ట్రిక్ట్ చేస్తూ మేము వెళ్ళిపోయాం. బికాస్ వీ హ్యావ్ టు కండక్ట్ ఎలక్షన్స్. లేకపోతే కోర్టు ధిక్కారణ కిందకి వస్తాం, మేము కంటెంప్ట్ కిందకి వస్తాం. 100 రోజుల లోపల పెట్టి తీరాల, అక్కడ ఎస్కేప్ లేదు. సో ఆ రీత్యా అటు సుప్రీంకోర్టు 50% దాటద్దని ఆదేశం ఇచ్చింది. అప్పీల్కి పోయినాం మేము. దాని తదనంతరం ఇక్కడ హైకోర్టు ఇట్లా ఇచ్చింది. ఇస్తే 100 రోజులు పెట్టాలి. జనవరి 10th లోపల కమెంట్ చేయాలి ఎలక్షన్. ఎట్టి పరిస్థితుల్లో మాకు మార్గం లేదు. కంప్లీట్ కాకపోయినా ఎలక్షన్ పెట్టమన్నారు వాళ్ళు. పెట్టాలి మేము అట్లీస్ట్. సరే 10 రోజులు వెనక ముందు అయిపోతాయి. ఒకసారి పెట్టినామంటే నోటిఫై చేసామంటే దాని ప్రకారం పెట్టాం. దాని మీద వీళ్ళు అఖిలపక్షం అని పోయి, ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి 50% మించద్దని కోర్టుకు పోయినరో వాళ్ళే ఇలా ముసలి కన్నీరు గార్చి మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా? ఈ తెలివి ఉండే, తెలివి లేకనా ఇంత అధ్వానంగా మాట్లాడచ్చునా? ఇవన్నీ బట్టి ఇవన్నీ కాగితాలను బట్టి పోతాయి. ఇవి పెట్టే కేసులు, ఈ స్వప్నారెడ్డిలు, ఈ గోపాల్ రెడ్డిలు ఇవంతా బట్టి పోతారా? ఆన్ రికార్డు లేవా? ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు? సుప్రీంకోర్టులో లేవా? మేము వేసిన అప్పీల్ లేదా? గడపారు లేకపోతాయా? ఇవి ఇంత దారుణంగా అబద్ధాలు, ఇంత దారుణమైనటువంటి. ఇంకోటి ఏందండి, భారతీయ జనతా పార్టీ. నేను లక్ష్మణ్ పెద్దగా మాట్లాడుతున్న నోరు పెట్టుకొని, మేము మీ ప్రధానమంత్రిని మిమ్మల్ని మా పార్లమెంట్ మెంబర్లు నిలదీసి అడిగిండ్రు. 50% రిజర్వాయర్కి ఆ ఎంబార్గో ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తప్పు తీర్పిచ్చింది, మీరు దాన్ని సవరించండి, రాజ్యాంగాన్ని మార్చండి, మేము సపోర్ట్ చేస్తాం, ఈ రిజర్వేషన్ల హక్కు రాష్ట్రాలకు ఇవ్వండి అని కొట్లానే మేము. నేను స్వయంగా ప్రధానమంత్రికి చెప్పిన. అది చేసే తెలివి లేదు బీజేపీకి. ఇక్కడ మాత్రం మా ఇష్టం మురుగుతాం. ఇదేం లాజిక్ అండి? పద్ధతి ఇది. కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మాకు చిత్తశుద్ధి ఉంది, మా కార్యక్రమాలు తెలుసు మీకు. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఎవరు పెట్టినో తెలుసు, కుల వృత్తులు ఎవరు పెడుతున్నారో మీకు తెలుసు, బీసీ వర్గాల ప్రజలను ఆదుకున్నది ఎవరో మీకు తెలుసు. మేము చేసిన ప్రయత్నం చేసే వాళ్ళకు పాటు 2 కోర్టులు, ఒకటి సుప్రీంకోర్టు, దాని మీద ఇంకే కోర్టు లేదు ఇండియాలో, దాని తీర్పు ఫాలో కావాల్సింది, ఇంకా తప్పదు పరిస్థితి. రెండవది ఇక్కడ హైకోర్టు ఏమో 10th జనవరి లోపల నువ్వు పెట్టాలి ఎలక్షన్. పెట్టాలంటే మరి ఈ ఆదేశం పాటించాలంటే సుప్రీంకోర్టు ఆదేశం పాటించాలి. అప్పుడు ఏం చేయాలా? సవరించాలా? సవరించడం కోసం మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాం. ఆర్డినెన్స్ ఇష్యూ చేసి మేమేదో ఉద్దేశపూర్వకంగా బీసీలకు తగ్గించినట్టు కట్టుకథలల్లి అబద్ధాలు చెప్పి ముసలి కన్నీరు గార్చి వీళ్ళు ఏమీ చేయలే, ఉన్న బీసీలను నాశనం చేశారు. ఈ 2 ప్రభుత్వాలు కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు, నాశనం చేసిండ్రు. వాళ్ళ హక్కులు హరించిండ్రు, వృత్తి పనులు నాశనం చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకుని స్థాయికి తీసుకుపోయిండ్రు తప్ప ఏం చేయలే. కాబట్టి ఈ వాస్తవాలు ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు నిన్నగాక మొన్ననే మీ బుద్ధి చెప్పారు వీళ్ళకు, అయినా కూడా వీళ్ళు చేయరు. మేము మాటలు చెప్పలేదండి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వస్తే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉండే 2 పోస్టులు, మండలి చైర్మన్ కావచ్చు, శాసనసభాపతి కావచ్చు, ఇద్దరు బీసీలను పెట్టాం మేము. దంబాచారాలు కొట్టలే. ఇది ఫ్యాక్ట్ కాదా? ప్రజల కళ్ళ ముందర లేదా ఇది? ఇట్లా ఒక 15 కీలకమైనటువంటి ఆర్టీసీ లాంటి ప్రెస్టీజియస్ కార్పొరేషన్తో సహా 15 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా బీసీలను నియమించినాం మేము. అదేవిధంగా ఇలా 50 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు బీసీలు అయినారు మేము పెట్టిన రిజర్వేషన్ కారణంగా. అంతకుముందు ఉండకపోయేది, అవకాశం దొరకకపోయేది. అదేవిధంగా విప్ పదవులు ఇచ్చినాం, చాలా ఇచ్చినాం. ఇంకా 50% మేము రిజర్వేషన్లు కూడా కోరుతూ 33% రిజర్వేషన్ కోరుతూ కూడా తీర్మానం చేసి పంపించాం. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. లెజిస్లేచర్లలో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి కోరిన అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి పంపించాం. అది కేంద్రం దగ్గర ఉంది, అది అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడనే ముసలి కన్నీరు గారుస్తారు బీజేపీ నాయకులు. అందుకే మనం 103 చోట్ల డిబేట్ పోయింది. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా, వాస్తవాలు మాట్లాడకుండా ఏది మాట్లాడినా నడుస్తుంది. మీరు ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎంతనండి బీసీలకు వీళ్ళు ఇచ్చింది? వీళ్ళ రాజ్యంలో ఇలా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజం కాదా ఇది? అప్పుడు లేనే లేదు అసలు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఉండే. జ్యోతిబా పూలే పేరు మీద మేమే పెట్టి ఇలా 20 lakh రూపీస్ బీసీ పిల్లలు విద్యార్థులు పోతే 20 lakh రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇక మీ బీసీ ప్రేమ ఎంతున్నదో మా బీసీ ప్రేమ ఎంతున్నదో ప్రాక్టికల్ ఎవరైనా చేసి ఇవన్నీ వాస్తవాలు కావా? ఊరికి ఏది పడుతుంది అరుస్తాయి, ఏది పడుతుంది మాట్లాడితే.
అంత తెలియజేసి మాట్లాడద్దు, ఇప్పటికే పోయింది, అది ఇంకా కూడా పొడగొట్టిన ప్రయత్నం చేయొద్దు, ఎవరికి కూడా ఆరోగ్యకరం కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ వాస్తవాలు కూడా ప్రజల దగ్గరికి ప్రెస్ కొత్తవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు వీళ్ళు ఇవ్వలేదండి, కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవాలి రాష్ట్ర రాజధానిలో, ఎన్నడూ గౌరవించలేదు. మేము ఆత్మగౌరవ భవనాలని పేరు పెట్టి అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఎన్నికల ముందే ఇచ్చాం, కొద్ది రోజుల ముందు 2-3 నెలల ముందే ఇచ్చాం. ఇప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోయింది పాపం, ఒక 2-3-4 మళ్ళీ రిప్రజెంటేషన్ చేశారు. వాళ్ళకు కూడా డెఫినెట్గా సమకూరుస్తాం, డబ్బులు కూడా సమకూర్చాం, జీవోలు కూడా ఇచ్చినాం, అందరి కూడా భవనాలు కట్టిస్తాం డెఫినెట్గా. అన్ని వర్గాల వాళ్ళకు రాజధాని నగరంలో తమ ఎంటిటీని, తమ ఉనికిని, తమ యొక్క దీన్ని అసెటైన్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గౌరవం ఉండే విధంగా, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే విధంగా ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టాలనుకున్నాం. కడతాం బ్రహ్మాండంగా. అక్కడ వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు చర్చించుకుంటారు, ప్రభుత్వానికి అవసరమైన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి అది కూడా చేస్తాం. ఇది ఈయనయ్యారు అసలు సోషల్ జస్టిస్ అని పెడతారు, 4-5 వేల కోట్లు. ఒక మా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు, ఒక గొల్లకిచ్చిన 4,000 రూపాయలు అంత కాదు దేశానికి పెట్టే బడ్జెట్. అంతెందుకండి, ఈ లక్ష్మణ్ ఇంత మాట్లాడుతుంది కదా, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టవా అని చెప్పి ఒక 50 రిప్రజెంటేషన్ నేను పోయించిన ప్రధానమంత్రి. ఇవాళ కాదు, మన్మోహన్ సింగ్ ఉన్న కడకలు ఇస్తాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ నిన్నటి దాకా నరేంద్ర మోడీ దాకా కూడా నేను స్వయంగా పోయించిన, నేను లెటర్స్ రాసిన. పెట్టరు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నదా బీసీలకు పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్నాం, నువ్వు కూడా పెట్టు, నీవు 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు జోడించుకుంటాం, కార్యక్రమాలు జరుగుతాయి. పెట్టరు. కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా బీసీలకు ఒక మంత్రివర్గ శాఖ పెట్టలేనటువంటి సిగ్గులేని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏం చెప్పాలి మరి మేమిక? అది నమ్మాలి ప్రజలు మేమిక. కాబట్టి ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలి. బజార్ మీద రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యాడ దొరికితే అక్కడ నిలదీయాలి, ఏమైనా నిజం అబద్ధమని. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నంతలో జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతాయి, మంచిగా సహకరించి శాంతియుతంగా ఎక్కడోళ్ళు అక్కడ బ్రహ్మాండంగా పంచాయతీరాజు ఎన్నికలు పాల్గొనాలని చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. చాలా వరకు చేస్తాం, అది మ్యాక్సిమం ట్రై చేస్తాం, మేము చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సోమగోపాల్ గారు, మేము మా పార్టీ రాజ్యాంగంలో, ఏ పార్టీ రాజ్యాంగంలో ఉండదండి, మా పార్టీ రాజ్యాంగంలో ఒక నియమం పెట్టుకున్నాం. మాది గ్రామ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ, ఈవెన్ అనుబంధ సంఘం కమిటీ కానీ కాక 51% పైబడి వీకర్ సెక్షన్స్ ఉండాలి. ఇది మా రూల్. ఖచ్చితంగా పెడతాం. ఎప్పుడు 65-70% ఉంటాం మేము. ఆల్మోస్ట్ 65-70% మొత్తం చూడండి మీరు మా పార్టీ కమిటీలని. ఇది కూడా మేము డెఫినెట్గా పార్టీ పరంగా మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎంత ఎక్కువ అకామిడేట్ ఉంది, ఆల్రెడీ జనాభా ఉంది కాబట్టి మాకు డిమాండ్ కూడా ఉంది. అన్నిటిని మించి ఈ పుణ్యం ఉన్నట్టు మాట, మాకు అబద్ధాలు మాట్లాడమే, అట్లా తప్పులు మాట్లాడడం. బీసీలకు రాజకీయంగా వాస్తవంగా కొంత రాజకీయ అవకాశం కల్పించాలని మొత్తంలో పుణ్యం కట్టుకున్న వ్యక్తే ఎన్టీ రామారావు అండి. పాపం ఉన్నమాటకి ఆయన ఇవ్వలేదు, ఆయన కట్టుకున్నాడు. ఈరోజు బీసీలలో ఏ పదవి పెట్టుకున్నామో మాకు నాయకులు అందుబాటులోకి వచ్చిండ్రు, పెరిగింది, వాళ్ళు పనిచేయండి. జడ్పీ చైర్మన్లు అయినరు, మండలాధ్యక్షులు అయినరు, జడ్పీసీలు అయినరు, తద్వారా చైతన్యం వచ్చింది. మాకు ఇప్పుడు ఎమ్మెల్యేల కోసం కావాలన్నా పుష్కలంగా దొరుకుతున్నారు, ఎంపీల కోసం కావాలన్నా దొరుకుతున్నారు, ఏ పదవికైనా దొరుకుతున్నారు మాకు. కాబట్టి రేపు జిల్లా పరిషత్ చైర్మన్లు చేసేటప్పుడు కానీ, డీసీసీబీ చైర్మన్లు చేసేటప్పుడు కానీ, కోఆపరేటివ్ చైర్మన్లు చేసేటప్పుడు తప్పకుండా సముచితమైన ప్రాధాన్యం బీసీలకు ఇచ్చుకుంటాం. మీరు అన్నట్టు మ్యాక్సిమం ఆ 50% కూడా రీచ్ అయ్యే పరిస్థితి కూడా తప్పకుండా చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఏం రాజకీయపరమైన అంచనా అండి? నిజమేనే, దానికి రాజకీయపరం ఏముంది? ఆయన తెలివి తక్కువ వస్తుంది, అది తెలివి తక్కువ వస్తుంది కదా, రాజకీయం ఏముందండి దాని? వాట్ ఈజ్ పాలిటిక్స్ ఇన్ ఇట్? నేను ఏమంటున్నా అంటే దాని రాజకీయం ఏముందంటే నాది ఒక సెన్స్లెస్ ఈడియట్ ముచ్చట, కాకపోతే ఇట్స్ ఈడియాటిక్ డిస్కషన్. ఏ పార్టీ ఆరోపించినా వాళ్ళని ఈడియట్స్ అంటాను నేను డెఫినెట్గా. బుద్ధి తక్కువ వ్యవహారం కదా. గవర్నమెంట్ ఏం చేస్తుందండి, నోటిఫై చేస్తుంది, తర్వాత కోర్టు కొట్టేసిందా కొట్టేసిందా దాని సంబంధిత వేరు కదా, దాని రాజకీయం ఎక్కడ ఉంటుందండి? ఇంకా ఆరోపణ, ఇంకా దానికి తెలివి తక్కువ. అదే ముచ్చటనే ఈడియట్లు మాట్లాడుకునే ముచ్చట అది. మన ప్రభుత్వం కోర్టు కొట్టేది నిలబడుతుంది కదా మరి.
కోర్టును కొట్టేమని పోయింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. కోర్టుకు పోతారు మీరే, మళ్ళీ ఆరోపణ పెడతారు మీరేనా? అందుకే ఈడియట్స్ అంటాం కదా మేము. ఎందుకంటాం చెప్పండి? ఇది ఈడియట్స్ మాట్లాడితే ఎవరు మాట్లాడే ముచ్చట. ఇంకోటి పోయిందండి అధికార ప్రతినిధులు కూడా దాసోత్సవం అని ABCDGFGH ఎన్నైతే బీసీల మన గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపుల ప్రకారం రిజర్వేషన్ చేయాలని పోయింది. అంటే ఏంది? ఎలక్షన్ పెట్టద్దని, ఎలక్షన్ జరగద్దని. 1,30,000 మందికి జరుగుతుంది ఇప్పుడు ఎన్నిక, వార్డు మెంబర్లను కలుపుకుంటే. అంటే ఈచ్ వార్డులో గవర్నమెంట్ పోయి ఆ వార్డులో ఉన్న బీసీలు అందులో ఈ గ్రూపులు లెక్కబెట్టి ఏ గ్రూప్ వాళ్ళని ఎక్కుంటే వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి వార్డు. ఇది ఎన్నికలకు 5 ఏళ్ళకి అవుతుందా? జరిగే పని ఇది. అది కూడా పోయినోడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదే కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు పెడతారా? ఇక వాళ్ళు ఈడియట్స్ అనకపోతే ఏమంటారండి? డెఫినెట్గా అంటారు. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఊకోమిగా. ఎస్, డెఫినెట్గా ఈడియట్స్ లాగా మాట్లాడితే ఈడియట్స్ అనవలసి వస్తుంది, ప్రజల ముందు నిలబెట్టాల్సి వస్తుంది, తప్పదు. నిన్నగాక మొన్న కదా వాళ్ళు ఏం సొల్లు మాట్లాడిందండి. ఎన్ని పిచ్చి ఆరోపణలు, ఎన్ని పసలేని మాటలు వాళ్ళు మాట్లాడింది. నేను చెప్పిన 100 సీట్లు మేము ఆల్మోస్ట్ గెలిచినాం కదా. ఒక 5-6 మాకు సర్ప్రైజ్ అయినది తప్పితే వాస్తవానికి నేను చెప్పిన సంఖ్య మాకు వచ్చింది కదా. 20 రాలే వీళ్ళ బతుకులకు. ఇంకా కూడా మాట్లాడతారా? ఒక 6 నెలల మౌనం పాటిస్తారా కనీసం? ఇంత జల్దే బజార్కి ఎక్కి మనకి సిగ్గు లేకుండా మాడితే ఏమంటారు? ఇవన్నీ చెప్పలేదు. గమ్మతం ఏందాను? దానికంటే ఎక్కువైనా బాబు మా యాక్ట్ చదువును. మేము యాక్ట్ని పెట్టి పాస్ చేసినామా బాబు. ఇట్ ఇస్ అన్ యాక్ట్, నాట్ ఎ మియర్ జియో. యాక్ట్ను సాధారణ కొట్టే కోర్టులు. ఒక్కరు మాట్లాడరా? మాట్లాడమంటావా చంద్రబాబు? కన్ఫర్మ్ చేస్తే 6:30 పోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్పానండి ఇక్కడ, ఇది స్పష్టంగా చెప్పాల్సిన అక్కడ కూడా ఉంది. నిన్న మనం కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తుండే ఆయన. ఇక నోటికి మొక్కాలి. ఒక్క నిమిషం ఆగదు. ఇది చిన్న ముచ్చ కదా, చాలా పెద్ద ముచ్చ. ఎందుకంటే పెద్ద చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఇవ్వాలండి పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రివర్స్ కాదు. మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది. ఈ అడవులు దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా మెదడు ఉన్నట్ట? ఏమనుకోవాలి? ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు పేపర్లు ఉన్నాయి. వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషా డ్రామా అయిపోయింది ఇక్కడ. ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేసినాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలో 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు అని నిలగొట్టగానే మేము ఫైల్ చేసినాం. మా అఫిడవిట్ వాళ్ళ అఫిడవిట్ 2 చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్స్. ఎవరికి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి
2 courts shall become functional అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదుగా, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసిండ్రు. డిసెంబర్ లోపలనే వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు కోర్టు హాల్స్? ఎందుకు వేసిన మరి అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు బదనం? ఇది అడవుడా? నువ్వే అంటే డిసెంబర్కి పోతా అని. కోర్టు ఎక్కడ అడవుడిగా విభజించినట్టండి? విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది. దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే. సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది, దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్ లైన్ చేస్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ చేతులెత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు. వాళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిందండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఒక మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చబద్దాలు అంటే ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్ట. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంట. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్. అవునా? గవి కాదు వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు, వాటన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలల్ని. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమన్నా చెప్పారు ఈ సంగతి. దానికి ఇంత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకాలని రాజకీయం అంటే ఇంత ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేసి 2 బాకాలున్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలున్నాయి కాబట్టి ఎస్ నిజంగా కొడతలేరా డబ్బా? బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే బ్రాంచ్ కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు.
ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిని. అవునా కదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయాలి? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన చావగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం మంది పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేశారు, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులైందండి. అసలు హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులైంది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఫ్రౌట్ చేస్తారా? ఇంకా ఎబోవ్ సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి, ఇంకెవ్వరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడో సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎన్ని రోజు చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను ప్రసంగం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నాను, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీట్ చెందాల మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీనా కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పింది. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాము, రాజ్యసభలో చెప్పినాము. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే, పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది, అసలు రాష్ట్రం పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే, దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి, సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది.
కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. Is it not a fact that Finance Commission of India has recommended 24,000 crores for you and Government of India is giving you that money? అబద్ధమా ఇది? నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు కలుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించరాక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలు వేస్తాడు. అవన్నీ ఉన్నాయి, టీవీ ఫుటేజ్ ఉన్నాయి. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, ఫలాందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడి. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా, యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరం నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేను ఏమంటున్నాను, నేను ఎవరికి మేలు చేసి నీకెందుక? మరి నువ్వు మేలు చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంకనాగం కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మేలు చేస్తానా కీడు చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు ఎటుపడతాడు నీ తాటి మాటలా నాలుక పెట్టుకొని మాట్లాడితే, నువ్వు 4 ఏళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైంది? యు హావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వై ఐఎమ్ సేయింగ్ దిస్, నేను ఇలాగా కాదు. 2 ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. when I was fighting for Telangana, I had only 2 MPs. 2 హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను. ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాన రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కానికి చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్న నాయకులను, మాట్లాడుతున్నా, ప్రజలను కలుస్తున్నాం. అన్నీ బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేను పిలుచుకున్నా, భోజనాన్ని పిలుచుకో 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో. హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీసం అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోవడం నీకు అలవాటు. ఎస్ ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ, మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని.
మొత్తం పేపర్లు నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా? అసలు నీకు అర్థం ఉందా? అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించాను పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు. మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు, నువ్వు దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానేకలే అకలోని అన్నారు. అది కూడా లేదు. మనకు వర్డ్ తప్పబడ్డది, అట్నే ఇచ్చింది. అది కూడా ఈఓడిబి కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అన్నీ అలా కాపీ కొట్టి నీకు తెలివి లేక, కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్, తెలుసుకోను. నేను అనేది ఏంటంటే అంతకుముందు 9 నెలలు ఎందుకు చేయలేదు, పెద్ద మేధావి అయితే ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకో పెట్టలేదు రైతు బంధు. నీ మేధావితనం అంతే ఎక్కడవా? నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం? చక్రం లేదు, మనలేదు. చక్రం లేదు, మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ ఉన్నోళ్ళు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటావు. ఇది చెప్పు, నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పాటించినాడు బతికినా కాదువే. ఎంత అమాయకు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిలేదు డొల్లా. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందని చెప్పేది? ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవన్నీ లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2. దాన్ని అంటే సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు? సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు, ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు, రాజీవ్ గాంధీ వాళ్ళు కాదు, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏదంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు. ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాదిరా వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి.
సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమైన నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర. ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, ఇవాళ మేము గంట డబ్బా మేము కొట్టుకున్నామండి. ఒక 5 కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో మేము, వరల్డ్స్ టాప్ కంపెనీస్. అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం. నేను కావచ్చు, ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం, అంతే. ఎందుకు చెప్తాం? ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, ఇక మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు లేని దానికోసం చెప్తాం, వదిలేస్తాం. కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము, మాకు అనుకూలంగా టీవీలు అదే చూపించడము, ఆ డబ్బాలు మేము కొట్టాం. డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం, అంతే కదా. ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ. ఎన్ని రోజులు చేస్తావు బిడ్డ మోసం? ఇవాళ తమాష ఏంటంటే, క్షమించాను ఇట్లా అంటున్నాను, బాధ కలిగి చెప్తాను మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి. నేను భగవంతుని నమ్ముతా, యజ్ఞాదాలు చేస్తా, ఎవరిని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగా అయితే మరి చిలగేం అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వట్టిగానే పోలేను నేను, వీళ్ళలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కడ లేదు, ఒక వైజాగ్లో ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసింది కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతున్నది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమ దగ్గరికి వచ్చి నుంచి పోతా అంటే, ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినది. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయిందే ఆ పద్ధతిలో ట్రాన్జిట్లో పోయినా. ఎన్ని రూట్లు వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు నాతో పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లో, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే దివాడీలో మీకు ఎక్కి కేరింతలు కొట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద 100,000 మంది, మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది వాన్లో వీళ్ళు ఇష్టం ఉన్న ఆ ఫ్లెక్సీలు బాయనాలు కట్టారు. ఆశ్రమంగా 2-3 మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వచ్చారు కాబట్టి జనం వస్తే గ్రీట్ చేసి ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి? మీరు చూస్తుంటారుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన. ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసినారు, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసినారు. ఇది నీతా? వెలుమలు దమ్మని అక్కడ ఉంటే వెలుమల ప్రజలు గారా అండి? వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళు దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్టనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మావులు. వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారేడా? నిజమా నాయుడు? నిజం సార్, మా దగ్గర ఘోరం ఓడిస్తాం. తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదబ్బ 4 సీట్లు ఎక్కువ వచ్చే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి? బాకాలు చేసే వక్రీకరణ ఇది. ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఎన్ని రోజులు బిడ్డ, ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో
ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణం ఓడిపోతాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఆ బ్రదర్ ఏమంటారు, ఏమంటారు బ్రదర్? పొరుగు రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉన్నారా? ఈ పీకుడు మంత్రి ఒక్కడే ఉన్నాడు, ఇంకా లేవా పార్టీలు? అరే మీకు అర్థమైతే లేదా? నేను మొన్న సీతారాం యేచూరి గారితో మాట్లాడినా, కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, విజయన్ గారు, ఎస్ లెఫ్ట్ పార్టీతో కూడా మాట్లాడుతున్నాను, ఏం లైన్ తీసుకుందామని. నేను చాలాసార్లు చెప్పిన, నేను చేసే ఎఫర్టు ఈ చిల్లరగాలకు అంత అర్థం కాదు. నేను ఎల్లుండి పూజకి వరకు రావాలని రిజల్ట్ అని నేను కోరతలేను, రావచ్చు, ఇట్ మే టేక్ టైం, ఐ హ్యావ్ పేషెన్స్. నేను ప్రారంభించింది ఒక మహాయజ్ఞం. ఈ అర్భక రాజకీయ నాయకులకు, ఈ చిల్లరగాళ్లకు అర్థం కాదు. నేను మాట్లాడుతున్నది, నేను ఆలోచిస్తున్నది మొత్తం దేశం గురించి. సారీ, ఏమనుకోవద్దు, చాలా బాధ్యతను కూడుకున్న పని చేసి ఏదో అరాకిరి చేసి ఇద్దరు ఎంబడి పెట్టుకుని ముగ్గురు ఎంబడిపోయి ఈయన ఎంబడొచ్చి ఆయన ఎంబడిపోయి గత్తర బిత్త అట్ట కాదు కదా. టైట్ టేక్స్ టైం, ఐ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్. నేను అనుకున్నటువంటి దీనిలో రావచ్చు, ఒక ముందు రావచ్చు, వెనుకకు రావచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేయాలని లేదండి, అనిపించలే మేమే సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధిని తొడలు కొట్టి మెడలు కొట్టి కథ చెప్పిన చేయి తెలంగాణ అనలే, అనిపించినావా లేమా? అట్టి టైం పడుతుంది. నేను ఏమంటున్నా అంటే దానికి అంతా మేము ఆర్తి, మేము చంద్రబాబు నాయుడు లాంటి పార్టీ కాదు, దిక్కుమాలితనంగా ఆలోచించాం. ఒక సిద్ధాంతం, ఒక పెద్ద పద్ధతి అనుకున్నప్పుడు 100% దాని ఒక ప్రాతిపదిక ఏర్పడాలి. అల్టిమేట్గా అది దేశ ప్రజలకు లాభం చేయాలి. మేము ఎటువంటి ఎజెండా కంపల్సరీ క్రియేట్ చేస్తాం, ఈ ఎజెండాను అందుకోవాలి. ఇప్పుడు వేరే పార్టీ అటువంటి ఎజెండా క్రియేట్ చేస్తాం. మా ఎజెండా చెప్పినా బయటికి రాలే కదా. మా ఎకనామిక్ మోడల్ చెప్పలేదు, మా అగ్రికల్చర్ మోడల్ చెప్పలేదు, ఏం చెప్పలే కదా. మేము ఇంకా కన్సెన్సస్ బిల్డ్ చేస్తున్నాం. మేము డెఫినెట్గా ఒక రాజకీయ ఒత్తిడి పెంచుతాం, ఉన్న సోకాల్ సిస్టమ్ మీద పెంచుతాం. దాని ద్వారా రైతులకు లాభం. ఇలా ఎందుకు అవుతుందండి రైతు బంధు? మన రాష్ట్రానికి కానీ నిన్న జార్ఖండ్లో చూసిపోయినారు. మన రాష్ట్రానికి మన చీఫ్ సెక్రటరీ రోజు 10 ఫోన్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని చెప్పి ఇలా అనేక పేపర్ల వార్తలు వచ్చినాయి. త్వరలోనే ప్రకటించబోతున్నాను. సంతోషం కదా. మనం చేసిన స్కీమ్ వల్ల ఒక దేశ రైతాంగానికి లాభం జరుగుతుంది, అంతకన్నా ఏం కావాలా? మేము గట ఆలోచిస్తున్నాం. వీని చుట్టూ వానికి ముడేసి, వాని చుట్టూ వీని ముడేసి, ఈ సంకలు వచ్చి వీని సంకలకి వెళ్ళి అక్కడప్పుడు ఉండి అక్కడ రోడ్డు పెట్టి ఎస్ అండి. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ లీడర్, అతను మేనేజర్. అబద్ధాలు మాట్లాడతాడు, సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన, నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీ పొగిడిండు, పొగిడి కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచినాను. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉంటే పీఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇట్లా మాట్లాడతాడు ఏంటంటే అడగోలు అంటే గట్ట మాట్లాడతాడు. నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీనికి ఐసా సాహెబ్ అయ్యి అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు. అయితే లోగోంకు కైసా సాహే తుమ్ లోగా గా క్యారెక్టర్ గా టైపు మనిషి. అవునండి, ఫ్యాక్ట్. ఇవన్నీ జరిగిన సత్యాలు నేను చెప్పేటి, అబద్ధాలు కావు. అటువంటి అవసరం నాకు లేదు. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. जी सर, बहुत जबरदस्त रहेंगे. Like what? Assurance like what? I never wanted any assurance from them. Who told you? Better, we are only discussing certain things. We are contemplating certain things. In these discussions, in these deliberations, no assurances from nobody to know. Why assurance? Why all that? No, why you people think like that? Number of times I'm again telling you, this is a process for the new economic model for the country. It has just begun. It's a process underway. It will go ahead.
రైతు బంధు గురించి వారు అడిగింది నేను చెప్పిన, మీరు కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసిన, రైతు బీమా కూడా పెట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన, పెడితే మంచిదని చెప్పిన. దేశంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, తప్పకుండా చేయండి అని చెప్పినాం. భూ రికార్డుల ప్రక్షాళన మా రాష్ట్రంలో మేము కొంతవరకు సఫలమైనాం, దేశమంతా కూడా చేయాలని కూడా చెప్పినాం. ఈ ఎంఎస్పీ గురించి కూడా నేను చెప్పిన. క్రాప్ కాలనీస్, దేశంలో ఏ పంట ఎక్కడ ఎక్కువ పండుతుందో అట్లా రిస్ట్రిక్షన్ పెట్టి క్రాప్ కాలనీస్ కూడా పెట్టాలని కూడా చెప్పిన. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు తోచిన విషయం దేశ ప్రజలకు పనికెత్తా అనుకుని సిన్సియర్గా చెప్తున్నాం. Are you anxious about that? Why? What is you? Are you going to become a minister? Then why anxiety for you? వాళ్ళు ఉంటే ఉంటారు, మీకేం బాధనండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కూడా మెదడున్న అదే మాట్లాడడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడతాను. ముందే చెప్పిన నాదాం దుష్మని. ఉత్తమ్ కుమార్ రెడ్డి మోస్ట్ సెన్స్లెస్ లీడర్. ఆయన ఏం లీడర్ ఆయనకు అర్థం కాదు. సి 4-5 రాష్ట్రాలు అయినా ఎన్నికలు, 3 రాష్ట్రాలు మీరు గెలిచిన సిగ్గుండాలని మాట్లాడడానికి. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ యూ డూ టాక్ సచ్ ఎ రబ్బిష్. అందుకే నేను ఈడియాటిక్ కాదండి ఇట్లా మాట్లాడితే. ఇజ్ ఇట్ నాట్ ఈడియసీ? బేవకూఫీ నయ్యే క్యా ఏ? మీ 3 రాష్ట్రాలు గెలిచి మీరు ట్యాంపరింగ్ చేసి గెలిచిన మరి? సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్. అర్థం తాత్పర్యం. మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలా ప్రజలు వాళ్ళు ఓట్లేసిండ్రు, కరువు కాల్చి మీకు వాత పెట్టిండ్రు. మీరు సొలువు మాట్లాడితే బుద్ధి తెచ్చుకోవాలా. ప్రజలను అగౌరవపరచడం కాదండి, ప్రజాస్వామ్యం కించపరచడం కాదు. ట్యాంపరింగ్ చేసి గెలిచినట్టే. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. నీకు బ్రహ్మాండంగా ఏజెంట్లను పెట్టి, కౌంటింగ్ ఏజెంట్లను పెట్టి అప్పుడు ఏం చేసింది మరి? తెల్లారితా కూడా మేమే గెలుస్తామంటుంది. 3 రాష్ట్రాల్లో గెలిచిన విజయం అంగీకారం అక్కడ బాగా కలుగుదాలే. ఇదే ట్యాంపరింగ్ చేసిండ్రా. ఓటమిని కూడా అంగీకరించలేనంత ధీరత్వం లేని నాయకుడు అవుతాడండి. ఓడమా? మేము ఓడిపోలేదండి, మా మినిస్టర్లు ఓడిపోలేదా? జుప్పల కృష్ణారావు ఓడిపోయిండు, మా మహేందర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఓడిపోయిండు, చంద్రలాల్ గారు ఓడిపోయిండు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిండు. మేము ఓడిపోలేదా? అంగీకరించాలా? మా వాళ్ళకి ఏదో లోపం ఉంది, నేను చెప్పిన ఫస్ట్ డేనే. ఖమ్మంలో మా వాళ్ళు దుర్మార్గం చేసుకొని ఒకరినోడు ఓడించుకున్నారని అంగీకరించాలి. ఏం చేస్తావు? నీ లోపమో ఏ లోపమో తప్ప ఓటములు కొన్ని జరుగుతాయి. యూ టు యాక్సెప్ట్ దట్. మేము ట్యాంపరింగ్ చేసే పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు ఓడుకుంటామండి. सोचेंगे अभी नहीं सोचा मैं. आपको क्यों इतना घबराहट हो रही है? देखिए एक बात साफ बात है. थोड़ी सी घबराहट थी गुजिस्ता, नया राज बने, नए सरकार बने, एक तरीका से. अब ऐसी कोई बात नहीं है. अब मैं कुछ महत्वपूर्ण बातें सोच रहा हूँ, मुझे सोचना पड़ रहा. बातें कुछ आप अप्रिशिएट करेंगे मैं समझता हूँ. बातें कुछ ऐसे है कि अब एग्रीकल्चर डिपार्टमेंट एक के पास है मिनिस्ट्री में, मार्केटिंग मिनिस्टर अलग है, सिविल सप्लाईज कोई और है. ये सारे इकट्ठे होने चाहिए. मैं कल परसों में कहा चीफ सेक्रेटरी को, साबिका चीफ सेक्रेटरी जो राजू शर्मा साहब है उनको, कुछ और वरिष्ठ अधिकारियों को कहा. वो लोग कर रहे हैं अभी, मिनिस्ट्रीज को कंडेंस कर रहे. లాస్ట్ టైం కొన్ని చేసినాం, ఎడ్యుకేషన్ మొత్తం ఒక అంబెల్ల కింద తెచ్చే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా ఈ మార్కెటింగ్ దగ్గర, ఇదో దగ్గర, కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా రైతులకు సంబంధించింది. కోఆపరేటివ్ ఓ దగ్గర ఉంటుంది, వ్యవసాయం ఓ దగ్గర ఉంటుంది, మార్కెటింగ్ ఓ దగ్గర, అవన్నీ ఉన్నాయి. కాబట్టి మంచిగా చేయండి, నీట్గా మనం ఏం చేయగలుగుతాం అనుకున్నాం. అది అవి కొంచెం జల్దీబాజీ నెయ్యి. ఇంకో విషయం కూడా కొన్ని అపోహలు నేను చాలా మందికి తెలియకుండా. ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిపోయినండి, కొత్తగా ఓటు తీసుకుంటే ఎమ్మెల్యేలు గారు, చాలా మంది తెలియదు. అదే తప్పని చెప్తాను నేను అనేది. అది కూడా చాలా మంది తెలియదు. నాలెడ్జ్ లేక ఏదో మాట్లాడుతుంటారు, తెలియలేక. ఆల్రెడీ మనగడలోకి వచ్చింది అసెంబ్లీ మనగడలోకి పోతే కేసీఆర్ సీఎం ఎట్లుంటాడండి? నేను ఆపధర్మం ఉండాలి కదా, ధర్మ ముఖ్యమంత్రి ఎట్లయితే? ఇది సింపుల్ లాజిక్ కదా. ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బాజాప్తా ఎమ్మెల్యేలు అయిపోయి హౌస్ కాన్స్టిట్యూట్ అయింది. ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని గవర్నర్ పిలవాలంటే అసెంబ్లీ కాన్స్టిట్యూట్ కావాలి, అసెంబ్లీ మనుగడలోకి రావాలి. మీరు చెప్పిన మనుగడనే అసెంబ్లీకి మనుగడలోకి వచ్చినట్టుగా చేసేవాళ్ళు ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవ్వరు చేయరు. ఈ ఓటు గీతు కాదు, అది చేసేసింది ఆల్రెడీ ఈసీ. లెక్క అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యే ఆల్రెడీ మంచి బాగా ఎమ్మెల్యేలే బై ఆల్ మీన్స్. అసెంబ్లీలో ఓటు దేని తీసుకుంటూ తెలుసా అండి? అసెంబ్లీ కార్యకలాపాలలో నేను రాజ్యాంగబద్ధంగా పాల్గొంటా అని తీసుకునే పోతుంది అంతే.
అసెంబ్లీలో నా ఓటు తీసుకోవడం, నేను రాజ్యాంగబద్ధంగా ఈ అసెంబ్లీ డెలిబరేషన్స్లో చర్చలలో పాల్గొంటా అని తీసుకునే పోతుంది. మనకు తెలియక ఇష్టం వచ్చిన అనుకొని అసెంబ్లీ మనగాడు ఎప్పుడో వచ్చేసింది. అసెంబ్లీ ఎప్పుడు గెలిచిన తెల్లారి మనగాడు ఈసీ కాన్స్టిట్యూట్ చేసింది. నేను ప్రమాణ స్వీకారం చేయకముందే కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు ఒక మామూలుగా చేయరు కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూట్ చేయడం ఎట్లయితుందంటే గజెట్ పబ్లిష్ చేస్తారు. ఆ గజెట్లో ఏ డేట్ అని రాస్తారో ఆ డేటే 5 ఏళ్ళకి లెక్క. ఆ డేట్ నుంచి మళ్ళీ 5th ఇయర్కి ఎలక్షన్ చేస్తారు. మొన్నసారి నేను డిజాల్వ్ చేసినప్పుడు కూడా, మేము పార్టీ డిజాల్వ్ చేసిపోయినప్పుడు కూడా ఆ డేటే పరిగణలోకి తీసుకున్నారు. అది ఫ్యాక్ట్. తెలియక బయట ఏంటంటే ఓటు తీసుకోవాలేమో, ఓటు తీసుకుంటేనేమో ఒకసారి 53 రోజులు దాకా తీసుకోవాలి ఏపీలో. ఆఫ్టర్ 53 డేస్ ఓటు తీసుకున్నారు. పోయినసారి కూడా 29 రోజులు అయింది కదనండి లాస్ట్ టైం కూడా. దానికి నిబంధన అని అర్థం లేదు. కంఫర్టబుల్ తన యొక్క కన్వీనియన్స్ని బట్టి అన్నిటి ముందు వెనక చూసుకొని మంచిడలు చూసుకొని చేస్తారు. ఇద్దరు మాట్లాడారు. ప్రాబ్లమేటిక్ ఏం కాలేదు బ్రదర్. అది యాక్చువల్గా వేరే జరిగింది. మేము మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తున్నాము తప్పకుండా. ఎందుకంటే దేశం మొత్తానికి ఒకటే ఉండాలి కదా కానూన్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం అయితే నిన్నగా మొన్న అపాయింట్ చేసింది. చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది కదా. అది వాస్తవంగా మేము చేస్తాం తప్పకుండా. ఈసారి మేము ఇబ్బంది కూడా ఉండదు అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఒక మంచి సిస్టమ్. పార్లమెంటరీ సెక్రటరీ పెట్టిన స్పిరిట్ రాజ్యాంగంలో ఏంటంటే అదొక ట్రైనింగ్ గ్రౌండ్. యంగ్ ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, సెకండ్ టైం గెలిచిన వాళ్ళు ప్రభుత్వం అంటే ఏంది, ఎట్లా జరుగుతుంది, ఫైల్ ఎట్లా మూవ్మెంట్ అవుతుందని నేర్చుకోవడం కోసం వాళ్ళకు అద్భుతమైనటువంటి గ్రౌండ్ అది. దాని ద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది, రాష్ట్రానికి లాభమైంది తప్ప నష్టమేం లేదు. రకరకాల తీర్పులు వచ్చినాయి. మేము ఇప్పుడు ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి యాక్ట్ ఎట్లయితే ఉందో అదే యాక్ట్ ప్రకారంగా మేము కూడా అపాయింట్మెంట్ చేసుకుంటాం సార్. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అన్ని దరఖాస్తులు సక్సెస్ అయితే ఇయ్యం మనం. ప్రభుత్వంలో ఫైల్ నడవాలి. నేను నరేంద్ర మోదీ మీద ఆరోపించిన నీతి ఆయోగ్ ఆయన సృష్టించిన సంస్థ 24,000 కోట్లు మంది రికమెండ్ చేసినండి. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు 24 పైసలు కూడా ఇవ్వలేవాళ్ళు. అందుకే 24 ఓట్లు కూడా మన రాలే. 103 చాలా డిపాజిట్ పోయింది. మరి అది చూసుకొని మోడీకి ఏమన్నా జ్ఞానోదయం అయితే సహకరిస్తే ప్రజలు సహకరిస్తారు, లేకపోతే మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇప్పుడు నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఎవరైనా చేరితే అంటే తీసుకుంటావా ఊకుంటావా? నా ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు దయచేసి చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మేము మొన్న ఇప్పుడు ఎమ్మెల్యేసీల మర్జర్ ఉంది. డెఫినెట్గా మేము రాజ్యాంగబద్ధంగా చట్టం ప్రకారమే అది పర్మిషన్ ఉంది బాగా. దాని ప్రకారం వాళ్ళు నంబర్ వచ్చి చేసుకున్నాం. మాకు సంఖ్య ఉంది సరిపోను. అన్ని స్థానాలు మేము గెలిచే పక్క ఇంకో ఎమ్మెల్యే కూడా యాడ్ అవుతుంది. మీకు తెలియదు. నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా పవర్ఫుల్లే. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓటేయరాదు, కానీ రాజ్యసభ ఎలక్షన్లో ఓటేయచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్ ఓటేయచ్చు అని ఉంది. మాకు సంఖ్యాపరంగా మాకు లోపమేం లేదు. డెఫినెట్గా మేము కూడా పార్లమెంట్ సీట్లు అని గెలవాలి. పార్లమెంట్ సీట్లో మాకు సేవ్ ఉంటుంది దేశంలో. నేను అనుకునే ఫెడరల్ ఫండ్ కూడా దోహదం చేయొచ్చు. కాబట్టి పరిణామాలు మారుతాయి, చాలా వేగంగా మారుతాయి. దాని ప్రకారం పోవాల్సిన అక్కడ. ఎందుకు వాదించలేమండి? మా అంత ఎవడు వాదించలేదు. నేను వాదించినంత ఎవడు వాదించలేదా బాబు? ధైర్యం కూడా ఉండే చాలా మందికి. నేను చెప్పిన రిజర్వేషన్ల విషయంలో 50% ఉండాలి అని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తప్పు జడ్జిమెంటు, రాంగ్ జడ్జిమెంట్ అని కామెంట్ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని. ఎస్, దాన్ని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ బీసీ ప్రధానమంత్రి ఉండే సన్నాసిలాగా ఉంటుంది. నేనేం చేయాలి చెప్పినాం, నంబర్ ఆఫ్ టైం చెప్పినాం. ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు చెప్పినాం. అది అప్పుడు జరిగేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంత యాంగ్జైటీ ఎందుకండి? వంద శాతం ప్రోత్సహించామండి. ముందు అదే జరగబోతుంది. 100% అని మీరు మంచి సలహా చెప్పిన కాళిదాస్ గారు. తప్పకుండా తెలంగాణ వార్తలు. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, తెలంగాణలో పొద్దున్న లేతే ఆంధ్ర వార్తలు రాసి అదేదో మహాబ్రహ్మ పదార్థం మీరు చదువుకోనని ఏందో విజయవాడ ఏదో జరిగింది. మాకేందుకు అది వార్త నాకు అర్థం కాదు.
వాళ్ళకి అంత కాల్సి ఉంటే 2 పేజీలు సపరేట్ పెట్టుకోవాలి. కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా రాస్తున్నారు. ఈ పేపర్లు ఏవైతున్నాయో కన్ఫ్యూజ్ చేయడానికి కూడా రాస్తున్నారు వార్తలు. తప్పుడు వార్తలు రాస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ అర్థం కాకుండా రాస్తారు. చాలా ఉన్నాయి మెరమెచ్చకాలు. అందువల్ల మేము చూస్తాం, తెలంగాణ కోసం మాత్రమే తెలంగాణ స్పిరిట్లో పనిచేసే వాళ్ళకి తప్పకుండా ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకి సహకారం కూడా చేస్తాం. मुझे एक जगह जी पूरे प्रोग्राम को देते, पूरे लोगों को देते क्या भाई? कोई भी नहीं भाई, देते क्या? पुराना कैबिनेट पुराना है तो फिर नया जीते तो कहाँ जाना? मिक्स रहता कभी भी. 100% I will carry it forward. This will be the agenda of our federal front. Federal front means it should be a federal system. All states have their own powers. States should become powerful. All powers to be delegated by all the bodies to the states. Whether it is judiciary level, official level, whatever level, even legislative power level also. Concurrent list should go. మార్చచ్చండి, ఏ ఇబ్బంది లేదు. రాజ్యాంగం మార్చి పెద్ద ఇష్యూ అనండి. కొత్త రాజ్యాంగాలు రాసుకున్నాండి విదేశాలలో. ఇది మన దగ్గర పిచ్చి ముచ్చటుంది. రాజ్యాంగం మార్చనే ఎందుకు మార్చద్దండి నాకు అర్థం కాదు. వాడు కూడా మాట్లాడతారు 80 సార్లు, 380 సార్లు మార్చి ఏం తప్పున? ప్రజలకు ఏది అవసరం ఉంటే చేయాలి కదా. దేనేనండి, మనకు ఉన్నదే 17 మంది కదా. వస్తుంది, ఆటోమేటిక్ వస్తుందండి. మీరు స్పీకర్ పోస్ట్ మంచి పదవులు లెక్క పెట్టరు. మీకు మీడియాకు బీమార్ ఉన్నది. అవునండి, మంత్రి కంటే పెద్ద అవి అవన్నీ కలిపి కదా లెక్క. మాకు ఇప్పుడు మాకు ఎన్ని ఉంటాయండి? 30 పైన ఉంటాయి పోస్టులు. ఈ వీటిలో వచ్చేటి కాక శాసనసభలో వచ్చేటి కూడా ఉంటాయి. మీరు ఇంకోటి గమనించాలి బ్రదర్, బాధ్యతగా చెప్తున్నాను, ఊరికే కాదు. 26 జనవరి వస్తుంది, ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఎవరో ఒక విఐపి కావాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి. మేము మా విప్లవం కూడా పంపాము, మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి. అట్లా ఏం చేస్తామంటే అయినంత వరకు జిల్లాకు ఒకటం రావద్దా? 31 జిల్లాలని ఇప్పుడు ఇంకా కొత్త ప్రకటించింది నేను, 33 అవుతాయి. మ్యాక్సిమం ఎఫర్ట్ ఏం చేస్తామంటే ఇట్లా రావాలి, క్యాస్ట్ కటింగ్ ఇవన్నీ చూసుకుంటూ కూడా జిల్లాకు ఒకటి వచ్చినా కనీసం అక్కడ అధికారిక కార్యక్రమాలు మంచి చెడ్డ లైజాన్లా ఉంటుందని ప్రయత్నం చేస్తాం. అన్ని జిల్లాలో రాకపోవచ్చు ప్రాతినిధ్యం, కొన్ని సందర్భాలను బట్టి. ఒక జిల్లా నుంచి 3 రావచ్చు అవసరాన్ని బట్టి. కానీ నేనేమంటున్నా అంటే మంత్రివర్గానికి ఇవన్నీ ఉండేయండి బేసిస్. మంత్రులుగా అద్భుతంగా పనిచేయగలిగే వ్యక్తులు ఇప్పుడు డెలివరీ చేయాలండి. మిమ్మల్ని ఎందుకు ఇచ్చినామండి? మేము డెలివర్డ్, మేము డెలివరీ చేసాం, ప్రజలకు అందినాయి కాబట్టి మేము గెలిచాం. లేకపోతే గెలుస్తాం? వాటి కథలు చెప్తే గెలుస్తామా? ఊరికే మాటలు చెప్తే గెలుస్తామా? మేము రుణమాఫీ అన్నం చేసినామండి, చంద్రబాబు నాయుడు చేయలే. ఎస్, దోకా చేసిన, మోసం చేసిన డాక్టర్ ఉన్నారు, ఇయ్యలే. 100% అన్ని రుణాలు మాఫీ చేస్తానండి, చేయలే. చాలా పెద్ద దోకబాజీ మేము చేసినాం, అందుకే మేము గెలిచినాం. అట్లా చాలా చోట్ల ఏంటంటే చెయ్యరు, అమలు చేయరు మేనిఫెస్టోను. మేము 100% ఇంప్లిమెంట్ చేసాం. మీరు చూడాలి బ్రదర్, వాస్తవాలు చూడాలా. ఎన్నికల ప్రచారంలో మీ టీవీలలో వచ్చింది, పత్రికలలో వచ్చింది. నేను బాధ్యత అయిపోయినా. కాంగ్రెస్ వాళ్ళు పెట్టి రూము, డబుల్ బెడ్రూమ్ కడతామని కట్టలేని చెప్పి కట్టలేదు, కట్టము అని చెప్పి నేను. అంత ఎగిరితం లేదు మాకు, మీలాగా దొంగ పని చేయము. మేము కట్టేది 15,000 కోట్ల రూపాయలతో కడుతున్నాం. మీరు 5 ఏళ్ళలో కట్టిన మేము కడుతున్నాం. మేము ఇచ్చేదానిలో లోన్ లేదు, క్వాలిటీ కడుతున్నాం, లాటరీ తీస్తున్నాం, స్వార్థపరులకు ఇస్తలేము. కాబట్టి టైం తీసుకుంటాము అని ఓపెన్గా మొన్న ఎన్నికల బహిరంగ సభలో చెప్పాను. పీపుల్ యాక్సెప్ట్ చేసినారు. వాళ్ళు ఏదైనా ఆరోపణలు అనుకుని అవేం లేవాలి, బట్టి సొలుపురం అయిపోయింది. సింపుల్ కాదనండి, వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నారు రుణమాఫీ, మేము 1 లక్ష ఇస్తాను. మరి వాళ్ళకి వేయలే ఓట్లు. 2 సార్లు చెప్పారు కదా, పోయినసారి చెప్పిన 14లో మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అయినా అది సొల్లు అని వాళ్ళకి ఇంకా అనిపిస్తుంది పాపం. ఎవరు చెప్పాలా? అందుకే నేను నాదాన్ని చూసి మళ్ళీ అంటున్నా. అంతే కదా, ఎన్నికల తెల్లారే ఇది మాట్లాడే ట్యాంపరింగ్ అంటే ఏమనుకుంటారు జనం? బేకు అనుకుంటారా లేదా? వేసిందే జనమే ఓట్లు. ఇవ్వడం మన కర్తవ్యం. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. ఇప్పుడు నవోదయ విద్యాలయాలు అడిగినాము, డెఫినెట్గా చేస్తామని ప్రామిస్ చేసిండ్రు. ఆ లెక్కలో మనకు 21 వస్తాయి. సెక్రటరీ స్థలం కూడా మన ప్రజలు ఆమోదించారు కదా మేము చెప్పింది. వీళ్ళంతా ఎందుకు వృద్ధ సొలుపురాన్ని మాట్లాడారు. ఇంకోటి, ప్రజలకు నువ్వు చెట్టు కింద కూర్చున్నావా,
సెక్రటరీ రాడు కేసీఆర్ ఏమన్నారు ప్రజలు ఇప్పుడు వచ్చే అవసరం లేదని చెప్పిరా అదో పాయింటా ముఖ్యమంత్రి కేసీఆర్కి వస్తారు ఇదావా నాకు అర్థం కాదు ప్రగతి భవన్ మారుతావా మీ ముందుకు మీ జీవితానికి కట్టకపోతే తెలియలేక ఎంత కన్వీనియంట్గా ఉందని మనం ఎంత మంచి పెట్టుకోగలుగుతాం ఆ సెక్రటరీ రౌండ్ హాల్లో ఉందా ఇట్లా నీ మోకాలు నాకు నా మోకాలు నీకు కంఫర్టబుల్గా ఇక మూమెంట్ ముఖ్యమంత్రి ఇల్లంటే ఏముంటుందండి మీలాంటి విలేకరులు ఇప్పుడు వాళ్ళు వస్తుంటారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు పాత దీన్నే ఉంది కదండి ముఖ్యమంత్రి కట్టింది అలా కారు పోతుంది ముఖ్యమంత్రి కారు ఒకటే పోతుంది ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బజార్ మీదనే ఉంటుంది ఇప్పుడు ఉంది కదా దీన్నే ముందర ముఖ్యమంత్రి ఇంటికాడ ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి ఒకటే పండి పొడతాడు ఇంకాడికి ప్రగతి భవన్లో సెన్స్ ఉండాలి కదా లేవా ముఖ్యమంత్రులు ఎందుకు దేశంలో మీకు తెలివి లేకపోయా తెలంగాణ లక్షల ఎకరాల భూమి మా నిజాంలు ఇచ్చిందండి అద్భుతమైన ప్యాలెస్లు ఇక్కడ తెలంగాణ దర్పానికి తగినట్టు తెలంగాణ ఆర్థిక పటిష్టతకు తగినట్టు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎట్లుండాలి వచ్చిన ఇన్వెస్టర్ కావచ్చు ఇంకోటి కావచ్చు చూసి బాకీ చూడంగా ఇల్లు సంగతి తెలుస్తుంది అంటారు కదా రాకనే మంచిగా ఉండదా ఫౌండేషన్ అయితే వాడిని ఇయ్యరు మాకు రాఫ్ట్ ఫౌండేషను గోఫ్ట్ ఫౌండేషను ఇంకోటి నేను చెప్తాను ఇక చెప్పినాకు చెప్తా కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరిచయం అన్నా మా ఫ్రెండ్స్తో అన్న ప్రామిస్ సింపుల్ రియాక్షన్ ఎంత దుర్మార్గుడే చంద్రబాబు నాయుడు పాప మా ప్రజలకు మోసం చేస్తున్నాను ఎందుకంటే బాధ కలిగేది ఏంటంటే ఆయన నిజమా మరి అబద్ధం అది కూడా బ్రఫ్ నాకు తెలియదు నిన్న ఇచ్చిన యాడ్లు ఏముందండి 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అట బాకా 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ 12,16,000 ఎస్ఎఫ్టీ అసెంబ్లీ కౌన్సిల్ జరుగుతుంది 50 రోజులు సంవత్సరానికి 12 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఇక్కడ మన సెక్రటేరియట్ మొత్తం ఎంతో తెలుసా అండి 10 లక్షల ఎస్ఎఫ్టీ 57 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సెక్రటేరియట్ ఉన్నది 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది మనకు అప్పుడు తెలంగాణకు 4,20,000 ఇచ్చిండ్రు వాళ్ళకి 5,80,000 ఇచ్చిండ్రు ఇప్పుడున్న సెక్రటేరియట్ 56 అంటే నిన్న ఏం చేస్తారు ఇది కూడా ఏదో గోల్మాల్ కంపెనీ అని చెప్పింది అనుమానం వస్తుంది కదా మేము వాస్తవానికి బైసన్ పోలో గ్రౌండ్ వస్తే మేము కడదామనుకున్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి మంచి ఎయిర్ మీద ఉండేటువంటి ఏదైతే ఉందో సెక్రటేరియట్ మా ఒరిజినల్ ఎస్టిమేట్ 250 కోట్లు అండి 250 కోట్లు మంచి ఎక్సలెంట్ ఫర్నిచరు బ్రహ్మాండమైన ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాడు ఇంకో 250 కోట్లు అయితే మా ఎక్కువ 500 కోట్ల లోపలే అన్నీ అయిపోతాయి అసెంబ్లీ కళాభారతి ప్లస్ సెక్రటేరియట్ 3 అయిపోతాయి ఇవాళ కేంద్రం మీద చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే కేంద్రం ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిన్న మాట్లాడండి మాకు కోర్టు కట్టుకోవడానికి కేంద్రం ఇయ్యలేదు పచ్చి అబద్ధం మాట్లాడి ఈజ్ ఎ లయర్ ఎస్ టెల్ నా ఆన్సర్ ఇయ్యలేదని కేంద్రం 1,500 కోట్లు మింగేసినావా ఇయ్యలేదని మాట్లాడతావు ఎట్లా మాట్లాడతావు హౌ డేర్ యూ టాక్ సో మెనీ లైఫ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చిండు 2 ఏళ్ల కింద ఏడవన్నావు అవి నాకేసినావు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్లో సరిగ్గా మాట్లాడి మేము తగులుకుంటాం ఇక్కడి నుంచి చూడు నువ్వు నేను ఏమంటున్నా అంటే 31 డిసెంబర్ ఇటు ఉండే బ్రదర్ నేను మొన్న మీరు చెప్పి విన్నరు వీఆర్ నాట్ ఇన్ ఏ హరీ పాలసీ చెప్పినాం తప్పకుండా చేస్తాం ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ టైం ఎవరో 10 మంది కోసం 5 మంది కోసం అర్జెంట్ ఇట్లేదో కాలు చింపుకునే అవసరం ఉండదు విల్ థింక్ ఏం చేయాలో ప్రతిదో పాలసీ మంచిగా నిర్ణయం చేసి సిస్టమేటిక్గా చేస్తాం అందరిని కలుస్తామండి టైం నేను ఏమంటే చేసే ప్రాసెస్ ఒకరి తర్వాత ఒకరు వస్తారు అన్నీ ఎవరైనా రావచ్చు సిపిఐ రావచ్చు సిపిఎం రావచ్చు జగన్మోహన్ రెడ్డి రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ చూస్తాం ఆలోచిస్తాం దుర్మార్గం తీసుకొని అవద్దా ఈ లఫంగి కాలం తీసుకుంటామండి నేను చెప్తున్నా కదా ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్ ధైర్యం కూడా కావాలి చెప్పడానికి సత్యం చెప్పడానికి ఎస్ ఎన్ని రోజులు చేస్తారండి లఫంగి వారం మీరు కూడా మంచిగా అనిపిస్తుందా మీకు దయచేసి మీరు కూడా ఖండించాలా ఎంబడి పడాలి మీ బోటలు
నన్ను కూడా నేను చేస్తే నన్ను కూడా పడమని చెప్తున్నాను. నేను ఎవరు అతీతం కావద్దు. జర్నలిస్ట్ కాలం చాలా కుశాగ్రంగా ఉండాలి. మీ ముందటనే సొల్లు అవుతుంది, మీరు తప్పుడు చేయరు, అది బాధ. See, we are not in a hurry. I am sorry, brother. We are not in a hurry for the election. My question is, sir, my question is whether this formation will happen before elections or it is in the process. It is in the process. I certainly say it will certainly have its implications on the present political system. 100%. Definitely we will achieve some goal much before the election, and we will continue to pursue the cause. It's a national cause. Country needs a new economic model. Country needs a new agriculture model. The present system doesn't work. These two parties have miserably failed. I am very, very open. I am not afraid of anybody. It will continue. I think another 15 days to go. My friends, some of my friends told me that wait for some time. We'll sit down and chalk out a program. Then we will be able to give you all details. some economic agenda will be targeted. 100%. New economic model. Let me tell you one thing. Very straight. It's a very valuable thing I am telling you. Now, the Reserve Bank, the Biman Jalal Committee which has been appointed has openly said close to 10 lakh crores reserves are there with the Reserve Bank of India. Right? You have seen among the columns. And there are about 11 lakh crores lying idle with the Maharatnas of the country. Right across 20 lakh crores, which is a huge money, is available, which the government of India is unable to use. Is it good for this country? రానియండి, న్యాయస్థానం తీర్పు వస్తుంది కదండి. ఎందుకు ఉండదండి? విపక్షం ఎందుకు ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది కదా. అది మేమేం చేస్తామండి? దమన 13 మంది అయితే మనల్ని కలిసినందుకు నేనేం చేయాలి? నేనేమన్నా వాళ్ళు కలిస్తే నేనేం చేయాలి అంటున్నా. దమ నువ్వు దొరకస్తాను దొరకరా. థ్యాంక్ యూ.